యూత్ చాలా మంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? తక్కువ వయసులో షుగర్ బీపీలు రావడం వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి. తిండి మార్చము, ఎక్సర్సైజ్ చెయ్యము, ఆల్రెడీ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నది. హార్ట్ అటాక్ రాకేం చేస్తుంది? ఒక మనిషికి బీపీ ఉందని ఫస్ట్ తను ఎలా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు? ఇది నిజంగా బీపీ టాబ్లెట్ అలవాటు అవ్వడం జరుగుతుందా? పరీక్ష చేసి నువ్వు బీపీ ఎక్కువగా ఉంది అని చెప్పడం అతను మనం చేసే అతి గొప్ప సాయం అని చెప్తారు. 40% హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చూస్తే షుగర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తెలియదు. నిజంగా బీపీ అనేది ఒకసారి వచ్చిన తర్వాత రివర్సబుల్ అవుతుందా? మీరు ఆ బరువు తీసేస్తే, ఫ్యాట్ తీసేస్తే ఈ ప్రాబ్లమ్స్ అని పోతాయి. ఎసిడిటీ ఉందా, లేదా నిజంగా హార్ట్లో పెయిన్ వస్తుందా, ఏ సైడ్ నొప్పి వస్తున్నది అనేది చాలా పెద్ద ప్రశ్న. బేసికలీ జనాలు ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు. ఆ స్ట్రెస్ వల్ల యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. నాకు షుగర్ ఉంది కదా, నేను జాగ్రత్తగా ఉండాలి, సో నొప్పి వస్తే ఈసీజీ తీసుకోవాలి. అంటే జడగా అనిపిస్తుంది, ఇలా కొట్టుకుంటుంది, ఫాస్ట్ కొట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మీకు అనిపించిన దానికి ప్రూఫ్ ఉందా? తీసుకోండి. ఈసీజీ 100 రూపాయలు. చాలా మందికి బీపీ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా బీపీ కంట్రోల్ కాదు. సార్ వస్తే కంటిన్యూస్గా టాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్ వేసుకుంటే తగ్గి ఉంటుంది, ఆపేస్తే మళ్ళీ పెరుగు. చాలా మందికి ఎర్లీ మార్నింగ్ అటాక్స్ వస్తున్నాయి సార్. స్పాన్ టైంలోనే పేషెంట్ చనిపోతా ఉన్నారు. లైఫ్ అంతా కూడా సూర్యుడితో లింక్ అయి ఉంది. రోజులు అత్యధిక బీపీ మీ పొందలు అధికంగా ఉంటుంది. హార్ట్ అటాక్స్ చూస్తే కనుక నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువ ఉంది కంపేర్ టు వెజిటేరియన్స్. మటన్ బిర్యానీ తినకండి. కంపేర్ టు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఫిమేల్ హార్మోన్స్ వల్ల హార్ట్ అటాక్స్ రావు. మనం తినకపోయినా కూడా కొలెస్ట్రాల్ వస్తుంది. తిన తిండి పూర్తిగా అరిగి చేసిన అనుకోండి కొలెస్ట్రాల్ పెరగదు. అది అంతా అరిగించుకోలేకపోతుంది కాబట్టి అది కొలెస్ట్రాల్గా మిగిలిపోతాం. బరువు తగ్గించుకోండి, కొలెస్ట్రాల్ టాబ్లెట్లు తగ్గుతాయి. పేషెంట్స్కి హార్ట్ అటాక్ కానీ లేకుంటే ఈ రిస్క్న పడకూడదు అంటే ఒక మాట అంటే డిసిప్లిన్. హలో సార్. హలో రాహుల్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఈరోజు ఇండియాలో 35 lakhs మంది చనిపోతున్నారు హార్ట్ అటాక్స్తో. అందులో మనం చూస్తే కనుక ఎవ్రీ 10 secondsకి ఒక ఇండివిజువల్ చనిపోతున్నారు సార్. దీనికి గల కారణం ఏంటి సార్? సో ఇండియాలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి, అది మెయిన్ ఇష్యూ అంటున్నారు. సో ఇండియాలో ప్రపంచంలో ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అంటే ప్రపంచంలో అత్యధిక షుగర్ ఉన్నది ఇండియాలో. షుగర్ కాంప్లికేషన్స్ ఏమిటి? ఒకటి హార్ట్ అటాక్, ఇంకోటి పక్షవాతం, ఇంకోటి కిడ్నీ ప్రాబ్లమ్స్, రకరకాలు. సో హార్ట్ అటాక్ అని కాదు, హార్ట్ అటాక్ రావడానికి కారణం షుగర్. ఓకే. సో అత్యధిక షుగర్ పేషెంట్లు ఉండడం వల్ల, లేకపోతే షుగర్ వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ప్రీ డయాబెటీస్ అంటే వీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే. సో మీకు కనిపించే హార్ట్ అటాక్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు చూసారా? ఐస్బర్గ్ పైన ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దాని కింద పెద్ద గడ్డ ఉంటుంది, ఐస్ గడ్డ అంటారు, ఐస్బర్గ్ అంటారు. సో హార్ట్ అటాక్స్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ సీరియస్ డిసీజ్ దట్ ఈస్ డయాబెటీస్ ఇన్ ద పాపులేషన్. ఓకే సార్. ఓన్లీ డయాబెటీస్ రోల్ ప్లే చేస్తుంది సార్? ఈవెన్ బీపీ కూడా రోల్ ప్లే చేస్తుంది సార్ హార్ట్ అటాక్లో? సో హార్ట్లో బ్లాక్స్ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారండి. ఓకే సార్. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వరకు చూసుకుంటే ఒకటి మధుమేహం, తెలుగులో డయాబెటీస్, షుగర్ వ్యాధి, అధిక బీపీ, మూడోది సిగరెట్ తాగడం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, దాని తర్వాత ఈ కొలెస్ట్రాల్ అధికంగా ఉండడమే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్లు ఉంటే ఇవేమి లేకపోయినా కూడా రావచ్చు. ఇవి 5 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఓకే. సో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ. ఓకే సార్. ఒక మనిషికి బీపీ ఉందని ఫస్ట్ తను ఎలా ఐడెంటిఫై చేసుకోగలుగుతాడు? చాలా వరకు బీపీ మరీ 200 దగ్గరికి పోయేదాకా సిమ్టమ్స్ ఉండవండి. ఓకే. సో బీపీ అన్నా కొంతవరకు షుగర్ అన్నా సరే శరీరం ఉందని వాళ్ళకి తెలియదు. అది ఒక రకంగా మనకి ప్రాబ్లం అది. సో క్యాజువల్ టెస్టింగ్లోనే తెలుస్తుంది అది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ జోసెఫ్ లిస్టర్ అని ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఉండేవాడు, చాలా పాతకాలం ఆయన ఏమంటారంటే, ఒక మనిషికి బీపీ పరీక్ష చేసి నువ్వు బీపీ ఎక్కువగా ఉంది అని చెప్పడం అతనికి మనం చేసే అతి గొప్ప సాయము అని చెప్తారు బేసిక్గా. సో బీపీ ఉందని తెలియదు కాబట్టి పరీక్ష చేస్తే కానీ తెలియదు. సో ఎవరికైతే ఫ్యామిలీలో వాళ్ళ పై వాళ్ళకి ఎవరికన్నా ఒకళ్ళకంటే ఎక్కువ మందికి బీపీ ఉంటే మనకి బీపీ వచ్చే రిస్క్ ఎక్కువ. సో మనం పీరియాడికల్గా 18 ఏళ్ల తర్వాత మన బీపీ పరీక్ష మనం చూసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 18 years తర్వాత ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ది పాపులేషన్. ఓకే. అట్లాగే ఒకళ్ళకంటే ఎక్కువ షుగర్ ఉంది, మన అమ్మ సైడ్ అయినా నాన్న సైడ్ అయినా లేకపోతే మన జనరేషన్లో అయినా, మన జనరేషన్లో ఉండేవాళ్ళు అంటే కొంచెం ఆల్రెడీ కొంచెం 40 దాటిన వాళ్ళు అయితే, అంతకంటే తక్కువ వాళ్ళు అయితే వాళ్ళ పై జనరేషన్లో ఇన్ఫ్యాక్ట్ మేనమామలు, బాబాయిలు, పిన్నుల దాకా మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఒకళ్ళకంటే ఎక్కువ షుగర్, బీపీ ఉన్నాయా, సడన్గా హార్ట్ అటాక్లతో చనిపోతున్నారా అంటే మనకి రిస్క్ ఉన్నట్టే. సో మనం పరీక్ష చేసుకొని చూసుకుంటూ ఉండాలి. ఓకే సార్. నార్మల్గా చాలామందికి బీపీ ఉందని చెప్తారు సార్, కానీ కొంతమంది లైట్ తీసుకుంటారు. ఎందుకంటే నాకు ఈ మధ్య టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి బీపీ వచ్చింది, తర్వాత నాకు లేదు. కొంతమందిని ఎట్లా డినై చేస్తారంటే సార్, నాకు ఏజ్ ఫ్యాక్టర్ లేదు,
నాకు ఈ తక్కువ వయసు ఉంది, సో నాకు పెద్ద ఏం కాదు అని చాలామంది లైట్ తీసుకుంటారు. సో ఈ లైట్ తీసుకునే పాపులేషన్ చాలా ఎక్కువ మందే ఉన్నారు సార్. ఎందుకంటే చాలా యంగ్స్టర్లు కనిపిస్తుంది కోవిడ్ తర్వాత. సో వీళ్ళు ఏమన్నా ప్రాబ్లం పడే ఛాన్సెస్ ఉంటుందండి? 100% ఉంటుంది, మనం ఏముందా అంటే. ఓకే. సో బీపీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమిటి? ఎస్. ఇక్కడ 2 అంశాలు, బీపీ ఉందా లేదా ఒకటి, 2 డినయల్లో బతకడం, నాకేంటి జబ్బు రావడం ఏమిటి అనేటటువంటి ఒక సైకాలజీ. అవును. రెండోది ఏమిటి, బీపీ ఉండి వాళ్ళని దెబ్బతింటారా. అవును. సో మనం మొదలుపెట్టింది కాంప్లికేషన్ మాట్లాడాం కాబట్టి బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్లు ఏమిటి, 50% మందిలో గుండె దెబ్బతినే అవకాశం ఉంది, 42% మందిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉన్నది, తర్వాత కన్ను దెబ్బతినచ్చు. కంట్లో సడన్గా ఆ అధిక బీపీ వల్ల కంట్లో సన్న రక్తనాళాలు చిట్లి కంట్లో రక్తస్రావం వస్తుంది, సడన్గా వాళ్ళకి చూపు పోవచ్చు. నాలుగోది కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇదే బీపీ వల్ల సన్నపాటి రక్తనాళాలు దెబ్బతిని కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ బీపీ ఉందని సంవత్సరాల తరబడి పట్టించుకోకపోవడం వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ కదా. మీకు ఈ కంట చూపు పోయింది అనుకోండి, జీవితాంతం బాధపడాలి దానికి. కానీ ఒక ట్యాబ్లెట్ రోజుకి వేసుకుని ఉంటే మీ జీవితాంతం చూపు నిలిచేది కదా. సో అట్లాగే గుండె, అట్లాగే కిడ్నీ, ఇవన్నీ కూడా. రెండవది నాకేంటి జబ్బు రావడం అనేటటువంటిది, అది ఒకటి. రెండోది నాకు జబ్బు ఉండకపోతే బాగుండు అనేటటువంటి డాక్టర్ దగ్గరికి పోవడం, పరీక్ష చేసుకోకపోవడం, లేకపోతే బీపీ మందులు ఇస్తే నాకు బీపీ ఏమిటని మందులు వాడకపోవడం. ఇదంతా ఏంటంటే సత్యాన్ని విస్మరించడం. ఓకే. సో దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. నిజాన్ని విస్మరించడం. ఎప్పుడు ట్రూత్ లిబరేట్స్. మీరు నిజాన్ని ఏమిటి అని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మీరు ఎప్పుడు పదిలంగా సేఫ్గా ఉంటారు మీరు. సో నిజమేంటి, మీకు బీపీ ఉందని డాక్టర్ చెప్పాడు, లేకపోతే బీపీ ఉందో లేదో మీకు తెలియదు, రెండు డేంజరసే. సో బీపీ పరీక్ష చేసుకున్నారు, బీపీ నార్మల్, మీకు ధైర్యంగా జీవితాంతం బతకచ్చు. బీపీ ఉంది, డాక్టర్ పరీక్ష చేసి మందులు ఇచ్చాడు, మందులు వేసుకున్నారు, బీపీ కంట్రోల్లో ఉంది, దెన్ యు ఆల్సో ఆర్ సేఫ్. బీపీ ఉందో లేదో తెలియదు. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. షుగర్ వరకు చూస్తే 40% హార్ట్ అటాక్స్, వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చూస్తే షుగర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తెలియదు. ఓకే. సో 40% మందిలో కాంప్లికేషన్తో ప్రజెంట్ అవుతున్నారు. అట్లాగే బీపీతో కాంప్లికేషన్తో ప్రజెంట్ అవటం ఎంత శోచనీయం కదా. అంటే ఆల్రెడీ పక్షవాతం వచ్చింది, బీపీ పెరిగి ఉంటుంది. సో లేదా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కంటి ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్. కాబట్టి అంత ప్రాబ్లం తెచ్చుకోకుండా ముందే మీరు దాన్ని తెలుసుకుని ఒక ట్యాబ్లెట్ రోజుకి వేసుకున్నట్లయితే జీవితాంతం మీరు రిస్క్ ఫ్రీగా బతకగలరు కదా. అది తెలివికి తక్కువతనం, అమాయకత్వం, లేకపోతే రెండు కాంబినేషన్ అని నా ఉద్దేశం. ఓకే సార్. చాలామంది ఎలా చేస్తారంటే బీపీ టాబ్లెట్ వాడడం వల్ల వాళ్ళకి ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుందని చాలా మిత్ ఉంది సార్. అంటే ఇది ఫ్యాక్ట్ మిత్ అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమంటారంటే ఆ రోజు వేసుకుంటే ఏమవుతుంది, మాకు అలవాటు అయిపోతుంది. ఇది మధ్య చాలా వింటున్న పదం సార్. ఇది నిజంగా బీపీ టాబ్లెట్ అలవాటు అవ్వడం మనకు జరుగుతుందా? సో టాబ్లెట్లు అలవాటు అవడమా అనేటటువంటిది క్వశ్చన్. అది బీపీ టాబ్లెట్ కాదు, షుగర్ టాబ్లెట్లు కావచ్చు, అండ్ చాలా ప్రాబ్లమ్స్కి. మొన్న కూడా ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏంటంటే సివియర్ యాంగ్జైటీ, సంవత్సరాల తరబడి బాధపడుతున్నాడు, అమెరికాలో ఉంటాడు, అమెరికాలో టాబ్లెట్లు వేసుకోడు, మెసేజ్ చేస్తుంటాడు. సో టాబ్లెట్లు వేసి నాకు అలవాటు అయిపోతుందేమో అంటాడు. మనుషులకి వాళ్ళకి ఏం కావాలో క్లియర్ కట్ ఐడియాస్ లేకపోవడం వల్ల, క్లియర్ థింకింగ్ లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో రెండు ఉంటాయి జీవితంలో, అలవాటు, అవసరం. అలవాటు ఏది, అవసరం ఏది, కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో అలవాటుని అవసరం చేసుకోకూడదు, అవసరాలని అలవాటుని మానుకోకూడదు. సిగరెట్ తాగడం అలవాటు, ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు, ఇట్లా చాలా చెడు అలవాట్లు ఉండొచ్చు. చెడుకి అలవాటు అని పేరు పెడతాం మనం. ఇవన్నీ మనకు అవసరం లేదు, మన ప్లెజర్ కోసం మనం ఎత్తున వేసుకున్నాం. అవసరాల వల్ల మన జీవితం సుగమం అవుతుంది, మన ఆరోగ్యం కాపాడబడుతుంది. మందులు అవసరం, మందులు లేకపోతే షుగర్ బీపీలు పెరుగుతాయి, మీ కాంప్లికేషన్లు వస్తాయి, జబ్బులు బారి పడతారు మీరు. సో మందులు అవసరం. మన జబ్బుని, మనకి ఉన్నట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్లో పెట్టేవి, మానసిక ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, వాటిని కంట్రోల్లో పెట్టి మీ జీవితాన్ని హెల్తీ చేసి అనేది మందులు అవసరం. సో అవసరాలని ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి, వాటిని మర్చిపోకూడదు. అలవాట్లను వదిలించుకోవాలి. మందులు అవసరాలు కావు, మందులు అవసరం, మందులు అలవాట్లు కావు.
సో మందు అంటే మళ్ళీ ట్యాబ్లెట్లు చెప్తున్నాను, గోళీలు అంటారు ఇక్కడ. మందు అంటే ఆల్కహాల్ అనేటటువంటి లైటర్ నోట్, కన్ఫ్యూజ్ కాకూడదు. సో జబ్బుకి ఇచ్చినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి అవసరం. వాటిని వేసుకున్నట్లయితే మీ లైఫ్ ఈజీ అవుతుంది, మీ సఫరింగ్ తగ్గుతుంది బేసికలీ. ఓకే సార్, చాలామంది ఏమంటారంటే ఇప్పుడు బీపీ వచ్చింది కానీ నాకు తర్వాత ఒక 2 months తర్వాత చూస్ చేస్తే నాకు కనిపించట్లేదు, అలాని చాలామంది టాబ్లెట్స్ విత్డ్రా చేసుకుంటారు సార్. నిజంగా బీపీ అనేది ఒకసారి వచ్చిన తర్వాత రివర్సబుల్ అవుతుందా? సో 2 ఇష్యూస్ మీరు పాయింట్ చేశారు. ఒకటి, బీపీ టాబ్లెట్లు ఆపేయచ్చా, రివర్సిబుల్ అవుతుందా? ఇప్పుడు షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మన శరీరం యొక్క మెటబాలిక్ డిఫెక్ట్ అంటారు. అంటే మన శరీరము అది ఎనర్జీ బర్నింగ్ చేసి ఏదైతే చేస్తుందో అది అంత ఎఫిషియన్సీ దాని ఎంత ఉంది అని చెప్పి. కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, కొంతమంది ఏమి తినకపోయినా లావుగా ఉంటారు. సో ఈ లావుగా ఉండేవాళ్ళు తిండి వల్ల లావుగా లేరు, తినకపోయినా లావుగానే ఉంటున్నారు. అంటే కొంచెం తిన్నా సరే ఆ తిండిని శరీరం అంటే అరిగించుకోలేకపోతుంది అనమాట. సో హై బర్నర్స్ అంటే సన్నగా ఉంటారు, వాళ్ళు ఎంత తిన్నా ఆ శరీరం కాల్చిపరుస్తుంది. సో వీళ్ళిద్దరూ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. ఎప్పుడైతే మీరు ఇటుపక్కకి లావు పక్కకి వెళ్తున్నారో మీ మెటబాలిజం వీక్ అవుతుంది, మీరు తినే తిండి మీరు అరిగించుకోలేకపోతున్నారు. ఇది వయసుతో వరుస అవుతుంటుంది కూడా. 30 ఏళ్ళకి కొంచెం టిల్ట్ అవుతుంది, ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఈ బండి స్లో అవుతూ అందుకనే బరువు పెరుగుతూ ఉంటారు. బరువు ఎక్కువగా ఉండటం అనేది మెటబాలిక్ వీక్నెస్కి అర్థం. ఓకే. సో మెటబాలిక్ డిఫెక్ట్, ఈ మెటబాలిక్ వీక్నెస్ వల్ల అంటే బరువు పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? షుగరు, బీపీ, కొలెస్ట్రాల్. సో అవి తగ్గవు. మీరు ఆ పూర్తి వెయిట్ తగ్గించుకునేదాకా ఇవి తగ్గవు. సో అది సప్రెస్డ్గా ఉంటాయి. మందులు వేసుకుంటే సప్రెస్డ్గా ఉంటుంది, కంట్రోల్డ్గా ఉంటుంది. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి. మందులు ఆపేస్తే వాళ్ళు ఎందుకు శరీర తత్వం కదా అది. ఓకే. సో ఆ శరీరాన్ని మారిస్తే ఇవన్నీ రివర్స్ అవుతాయి. మార్చడం అంటే ఏమిటి? ఏ ప్రాబ్లం వల్ల అయితే మీకు వచ్చాయి అంటే అధిక బరువు వల్ల కదా ప్రాబ్లమ్స్ వచ్చింది, ఆ బరువు మీరు తగ్గించేసుకోండి. ఓకే. తిండి ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, ఆపరేషన్ ద్వారా మీరు ఆ బరువు తీసేస్తే, ఫ్యాట్ తీసేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అప్పుడు అది రివర్స్ అవుతుంది. అది కానంత వరకు, మీరు బరువు తగ్గనంత వరకు నేను తిండి ఆపను, ఎక్సర్సైజ్ మాట చెప్పద్దు. ఎక్సర్సైజ్ అంటే నా దృష్టిలో వీడియోలు చూడటము, పోస్టర్లు చూడటం తప్ప నేను గదిలి అట్లా ఉండటం కాదు. జిమ్లు అంటారా, ఏంటో పిచ్చోళ్ళు చేసుకునే పని. ఇట్లాంటి సైకాలజీలో ఉన్నంత వరకు ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి చెప్పినా వాళ్ళు చేయరు, తిండి మార్చలేరు. వీళ్ళందరూ మందులు వేసుకోవాలి కదా. అవి చేయను, మందులు వేసుకోను అంటే ప్రాబ్లం, జబ్బులు వస్తాయి. ఓకే సార్, ఈ మధ్య చాలా చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఎసిడిటీ. వీళ్ళకి ఎసిడిటీ ఉందా, లేదా నిజంగా హార్ట్లో పెయిన్ వస్తుందా, ఏ సైడ్ నొప్పి వస్తున్నది అనేది చాలా పెద్ద ప్రశ్న. వీళ్ళు కొంతమంది భయపడి ఏవేవో టెస్టులు చేయించుకుంటారు, కొంతమంది దాన్ని భయపడి కూడా చాలామంది దాన్ని బ్యాగ్ కూడా చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఒక పర్సన్కి నిజంగా ఎసిడిటీ లేదా హార్ట్ పెయిన్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం సార్? దీనిలో 2 అంశాలు ఉన్నాయండి. ఎసిడిటీ ఎక్కువగా ఉంది అన్నారు ఒకటి, ఎసిడిటీ పెయిన్కి హార్ట్ పెయిన్కి తేడా 2 చెప్పారు. ఎసిడిటీ అంటే కడుపులో యాసిడ్ ఎక్కువగా ఉండడం, కడుపులో యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల అది కడుపు మీద యాక్ట్ చేసి పుండు పడటం, మంట రావడం. ఇది ఎసిడిటీ అనబడేదానికి లోపల జరిగే ప్రాసెస్ ఇది. దానివల్ల కడుపులో మంట వస్తుంది వాళ్ళకి, లేదా అదే యాసిడ్ ఛాతీలోకి వచ్చి ఛాతీ మధ్యలో మంట వస్తుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఎసిడిటీకి ఒక కారణం అంటూ ఉంది కదా. సో ఆ కారణాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఓకే. ట్రీట్ చేసుకుంటే అది ట్రీటబుల్ కాదు. ట్రీట్ చేసుకోలేదన్నమాట సంవత్సరాల తప్ప మందులు వేసుకుంటూ ఉంటారు. 2వ కామన్ కాజ్ ఏంటంటే యాంగ్జైటీ, ఆందోళన వల్ల యాసిడ్ పెరుగుతుంది. ఎప్పుడు స్ట్రెస్డ్గా అలా ఉంటారు. ఎప్పుడు అంటే కారణాలు ఏమైనా కావచ్చు, బేసికలీ జనాలు ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు. ఓకే. ఆ స్ట్రెస్ వల్ల యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రైమరీలీ పొట్టలో ప్రాబ్లం ఉండొచ్చు, కంటిన్యూస్ యాంగ్జైటీ వల్ల మీకు ఈ కడుపులో మంట యాసిడ్ లాగా పెరగచ్చు తప్ప ఈ 2 కారణాలు లేకుండా నాకేదో గ్యాస్ ప్రాబ్లం సంవత్సరాల తరబడి మందులు మింగటం అనేది సేమ్ థింగ్ కదా. యూ ఆర్ అవాయిడింగ్ ద ప్రాబ్లం. సైన్స్ ఇప్పుడు ఏం చెప్తుంది? ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. మీరు ఒకటి అనుకుంటే దానికి ప్రూఫ్ ఉండాలి.
ప్రూఫ్ లేకపోతే సైన్స్ కాదు, అది నమ్మకం. ఓకే. నమ్మకాలకి అది ఒక అంటే నమ్మకం ఈజ్ బేస్డ్ ఆన్ అజంప్షన్స్. ఇలాగ ఏదో ఒక మన బుర్రలో ఒక రకమైనటువంటి ఊహాగానాలతో వచ్చినటువంటివి అజంప్షన్స్, నమ్మకాలు. సైన్స్ ఏం చెప్తుంది? కడుపులో గ్యాస్ ఉందా, నీకు మంట ఉందా, దాని ప్రూఫ్ ఏంటి, ఎండోస్కోప్ చేసి చూడు, పుండు ఉందా, సరే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందా, దాన్ని మందులు వేసుకో. ఎందుకు గ్యాస్ ప్రాబ్లం వస్తుందో తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా సంవత్సరాలు మందులు వేసుకోవటం అనేది దానికి అంటే ఇక మనం గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది, బట్ అది అమాయకత్వం, మూర్ఖత్వం నిజం చెప్పాలి. ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, ఇదికి గుండె ప్రాబ్లంకి కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది రెండో ఇష్యూ మీరు చెప్పారు. సో ఇప్పుడు హార్ట్, ఇప్పుడు యాసిడ్ ప్రాబ్లం అంటే ఏమిటో మనం అనుకున్నాం. యాసిడ్ ప్రాబ్లం అంటే చెప్తాను పోనీ. యాసిడ్ ద్వారా వచ్చేటటువంటి నొప్పి ఎలా ఉంది ఏముంటుందంటే, కొంతమందికి ఛాతీ మధ్య భాగంలో వస్తుంది, లేకపోతే ఛాతీ జస్ట్ కింద పొట్ట పై భాగంలో వస్తుంది. ఎందుకు? ఇది అన్నకోశం. ఛాతీ మధ్య భాగం, ఇప్పుడు మొద్ద మింగారు అనుకోండి, మొద్ద ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుస్తుంది కదా, మొత్తం ఛాతీ మధ్య నుంచి కిందకి వెళ్తుంది, పొట్టలోకి వెళ్తుంది. సో ఇక్కడ మంట వచ్చిన, పొట్ట పైభాగంలో మంట వచ్చినా అది గ్యాస్ రిలేటెడ్, పొట్ట రిలేటెడ్ కారణం కావచ్చు. అన్నం తింటే అది పెరగటం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇప్పుడు పుండు ఉందనుకోండి, అన్నం వేసేస్తే అది పుండుకి ఆ యాసిడ్ తగ్గుతుంది, అది అన్నం ప్రాబ్లం తగ్గుతుంది. కొంతమంది అది అన్నంతో మారితే గ్యాస్ రిలేటెడ్ పెయిన్ ఒకటి. కానీ గుండె రిలేటెడ్ పెయిన్ ఎగ్జాక్ట్లీ ఇదే ఏరియాలో ఉంటుంది. ఛాతీ మధ్య భాగంలో, పొట్ట పై భాగంలో మొదలవుతుంది. మొదలు అయినటువంటిది పైకి వెళ్తుంది. ఏదో మెడ మీదకో, లోవర్ జాలో, చిన్న కింద ఉన్నటువంటి దావడ మీదకో, ఎడం పక్కకో, అంటే చెయ్యి లోపల భాగానికో వెళ్తుంది. అది ఆరిజిన్ ఇక్కడ ఉంటుంది, ఓకే, ఛాతీ మధ్యలో ఉంటుంది. సో ఛాతీ మధ్యలో నొప్పి గుండెది కావచ్చు, అన్నకోసంది కావచ్చు, రెండింటిది కావచ్చు. ఎక్కువ మంది ఆల్కహాల్ తీసుకుంటారు, ఆ తర్వాత దురదృష్టవశాత్తు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఓకే, నిన్న ఆల్కహాల్ తీసుకున్నా, అయితే మొన్న ఆల్కహాల్ తీసుకున్నా, ఇది ఆయన ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ క్లియర్గా వాళ్ళకి డిఫరెన్సెస్ తెలియడం అనేది అవసరం. డిఫరెన్స్ తెలియదు, ఈసీజీ తీసుకోండి. అందరూ మనం ఇది ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి వాళ్ళకి క్లియర్ కట్ కాన్సెప్ట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఛాతీ మధ్య భాగంలో మంట ఉందా, ఈసీజీ తీసుకోండి, గుండె రూల్ అవుట్ అవుతుంది, మీరు సేఫ్. ఓకే. ఎందుకు? అన్న కోసం ప్రాబ్లంలో ప్రాణాపాయం ఉండదు, గుండె ప్రాబ్లంలో ప్రాణాలు పోతాయి. సో మీకు ఛాతీ మధ్య భాగంలో నొప్పి ఉన్నదా, ఈసీజీ తీసుకోండి అన్నటువంటిది గుర్తుపెట్టుకుంటే వాళ్ళు, అన్న కోసం ఎలా ఉంటుంది, గుండె ఎలా ఉంటుంది, ఈ డిఫరెన్సెస్ మనం డిస్కస్ చేసినా చూసే వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళకి సేఫ్ ఎప్పుడు ఉంటారు, గుండె రూల్ అవుట్ చేసుకుంటే సేఫ్. ఒక ఈసీజీ తీసుకోండి, మీకు తెలిసిన డాక్టర్కి చూపించండి, లేదా వాట్సాప్లో పంపండి. అప్పుడు గుండె ప్రాబ్లం రూల్ అవుట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు సేఫ్. మీరు గ్యాస్ సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకోండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అఫ్కోర్స్ టూకీగా వాళ్ళకి చెప్పాలంటే, అన్నంతో మార్పు వచ్చినట్లయితే, అన్నం తింటే తగ్గినా పెరిగినా అన్న కోసం నొప్పి, మార్పు లేదు సరికదా, చెమటలు పడుతున్నాయి, మీకు ఎక్కడైతే నొప్పి వస్తుందో చెమటలు పడుతున్నాయి, కొంచెం ఆందోళనలాగా ఉంటుంది, నడిస్తే మెట్లు ఎక్కితే ఎక్కువ అవుతుంది, ఇది గుండె రిలేటెడ్. ఇంత డిఫరెన్సియేషన్ వాళ్ళకి తెలియట్లేదు, టెన్షన్ లేదు, ఒక ఈసీజీ తీసుకోండి, ప్రాబ్లం సాల్వ్. ఓకే సార్, కొంతమందికి రిపీటెడ్లీ వస్తుంది, అంటే ఇప్పుడు ఇవాళ వచ్చింది అనుకోండి, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ సేమ్ పెయిన్ వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎంత ఆఫన్గా తీయగలుగుతారు ఈసీజీ అనేది? ఎందుకంటే ఒకటి వాళ్ళ ఎసిడిటీ అని వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకుంటలేరు, రెండోది ఏంటంటే పెయిన్ వస్తుంది, ఏదేదో మళ్ళీ హార్ట్కే ఉండొచ్చు అని రిపీటెడ్గా చేసుకుంటున్నారు. సో వీళ్ళకి మనకి ఇచ్చే సూచన ఏంటి సార్? ఒకటి, హార్ట్ రిలేటెడ్ పెయిన్ రిపీటెడ్గా రాదండి. ఓకే. ఎందుకు? హార్ట్ అనేది అటు ఇటు తేల్చేస్తుంది. అవును. మాటికి ఎలా నొప్పులు రావడం జనరల్గా ఉండవు. హార్ట్ అటాక్ అంటూ వస్తే కంటిన్యూస్గా నొప్పి వస్తుంది, హాస్పిటల్ లాక్కెళ్ళిపోతుంది అది. సో దాంట్లో పెద్ద కన్ఫ్యూజన్లు ఉండవు. మాటికి యూజువల్ గ్యాస్ రిలేటెడ్ పెయిన్ రావచ్చు, బట్ స్టిల్ ది డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఇది ఈసీజీ. అంటే అంత పోయిన సంవత్సరం మీరు వారం అన్నారు కాబట్టి, క్రితం వారం గ్యాస్ రిలేటెడ్ పెయిన్ కావచ్చు, ఇప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు. ఓకే. లేదా క్రితం వారం హార్ట్ అటాక్ వచ్చి ఇంటికి వెళ్ళొచ్చు, ఇప్పుడు గ్యాస్ రిలేటెడ్ పెయిన్ రావచ్చు. అది డాక్టర్కి, ఈ డిఫరెన్స్ డాక్టర్కి వదిలేసేయండి. ఓకే. ఎన్నిసార్లు వస్తారు సార్? ఈసీజీ తీసుకోండి, ఈసీజీ 100 రూపాయలు. ఇది బేసిక్ సింపుల్ చెప్పాలంటే. కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ ఎవరికి వస్తుందో అనేటటువంటి తెలిస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు ఆల్కహాల్ తాగిన వాళ్ళు లేకపోతే 18 ఏళ్ళ కుర్రాళ్ళు ప్రతి వాళ్ళు ఈసీజీ పోవాల్సినటువంటి అవసరం లేదు. హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి? షుగరు, బీపీ, అధిక కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఓకే. ఫ్యామిలీ హిస్టరీ, ఇవి కదా. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు షుగర్ ఉంది. నిన్న మొన్న నేను ఎక్కడో ఆఫీస్లో పార్టీని ఆల్కహాల్ తీసుకున్నా. నాకు షుగర్ ఉంది కదా, నేను జాగ్రత్తగా ఉండాలి. సో నొప్పి వస్తే ఈసీజీ తీసుకోవాలి. ఓకే. నాకు కొలెస్ట్రాల్ ఉంది, నేను స్మోక్ చేస్తున్నా, అప్పుడు ఈసీజీ తీసుకోవాలి. ఓకే. ఇవేమీ లేవు నాకు, ఈసీజీ తీసుకుంటే మంచిది. మిగతా వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. మిగతా వాళ్ళు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు తీసుకుంటే మంచిది. సార్ కొంతమంది చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటుందంటే గుండె దడగా అనిపిస్తుంది, ఇలా కొట్టుకుంటుంది, ఫాస్ట్ కొట్టుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సార్ ఈ గుండె దడకి వచ్చే సూచన ఏమిటి సార్? ఇది ఎప్పుడు వస్తుంది? గుండె దడ అంటే ఏమిటి? ఫస్ట్ Yes. గుండె దడ అంటే మీ హార్ట్ బీట్ మీకు తెలియడం. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాము, మన గుండె బీట్ మనకు తెలియట్లేదుగా, Yes. ఊపిరి తీసుకుని మనకు తెలియట్లే, ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. శరీరం దాని గురించి అది చూసుకుంటాం. కొంతమందికి గుండె కొట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్ట్గా నడిచినారు, పరిగెత్తారు, ఇప్పుడు మీ గుండె డబా డబా కొట్టుకుంటున్నట్టు మీకు తెలుస్తుంది, చూసారా? అది మీరు కూర్చొని మాట్లాడుతున్నా, లేకపోతే క్యాజువల్గా మీ పనులు మీరు చేసుకుంటున్నా సడన్గా మీ గుండె కొట్టుకుంటున్నట్టుగా మీకు తెలుస్తుంది. దాన్ని గుండె దడ అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో పాల్పిటేషన్ అంటారు. అది నార్మల్ కాదు. ఎందుకు? నార్మల్గా మీ గుండె కొట్టుకుంటే మీకు తెలియకూడదు. గుండె కూడా కొట్టుకుంటూ తెలుస్తోంది అంటే గుండె వేగంగా కొట్టుకుంటుందేమో. సో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని అన్నాం. ఎవిడెన్స్ బేస్డ్ అంటే మీకు అనిపించిన దానికి ప్రూఫ్ ఉందా అంటే ఈసీజీ తీసుకోవాలి. ఈసీజీ తీసుకుంటే గుండె నిజంగా వేగంగా కొట్టుకుంటుందా, లేకపోతే గుండెకి తేడా వచ్చిందా, ఇవన్నీ మనకి ఈసీజీ తెలుస్తాయి. ఓకే. దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? అర్ధరాత్రి వరకు సడన్గా వేగంగా కొట్టుకుంటుంది గుండె. వీళ్ళు పక్కన వాళ్ళు లేపి వీళ్ళిద్దరు కలిసి బైక్ వేసుకుని కారు వేసుకుని హాస్పిటల్ లోపల అది తగ్గిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఈసీజీ నార్మల్గా ఉంటుంది, కానీ అప్పుడు దడ కూడా లేదు. సో దడకి వచ్చినప్పుడు ఆ దడ అనేటటువంటి వీళ్ళది సిమ్టమ్ అంటాం. వీళ్ళకి అనిపిస్తోంది. దడ అనిపించినప్పుడు ఈసీజీ తీయాలి. ఓకే. ఇది 99 కంటే ఎక్కువ శాతం జరగదు. ఎందుకు? దడ వచ్చినప్పుడు వెళ్తే ఏం ఉండదు. సో దానికి ఏంటంటే 3 days 4 days కంటిన్యూస్గా ఈసీజీ తీసేటటువంటి ఒక పరికరం వచ్చింది. దాన్ని హోల్టర్ అంటారు. HOLTER. హోల్టర్ అంటే అది ఇట్లాంటి పరికరం ఒకటి ఉంటుంది. మనం మైకుని చూసారు, ఇట్లాంటిదే ఉంటుంది. అది వాళ్ళకి అటాచ్ చేస్తారు స్టిక్కర్ ద్వారా. అల్పనాలు చేసుకుంటూ ఉంటారు. ఈ 3 రోజులు 4 రోజులు వారం రోజులు కొన్ని సంవత్సరాలు కూడా తీర్చది. అట్లాంటి పరికరాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? వీళ్ళు సిమ్టమ్ వచ్చినప్పుడు అది రికార్డ్ చేస్తుంటుంది. అది రిమోట్ ద్వారా, ఒక సెన్సార్ రిమోట్ దాని ద్వారా ఒక చోట రికార్డ్ అవుతూ ఉంటుంది. 3 days ఈసీజీ రికార్డ్ అవుతుంది. మధ్యలో ఈసీజీ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాత్రి 12:30కి ఈ ఈసీజీలో తేడా వచ్చింది, నీకేంటి పేషెంట్ని అడుగుతాం. కరెక్టేనండి, అప్పుడు నాకు కళ్ళు తిరిగాయి, నాకు చెమటలు పట్టింది, నాకు భయం వేసింది, ఏదో చెప్తారు. సో ఆ సిమ్టమ్ టైము ఈసీజీది కోరిలేట్ అవుతున్నాయి కాబట్టి ఇది గుండె రిలేటెడ్. ఓకే. ఈసీజీ నార్మల్గా ఉంది, 3 రోజులు ఈసీజీ నార్మల్గా ఉంది, వీళ్ళకి దడ అంటున్నారు, అన్నీ అంటున్నారు. అది మానసిక సంబంధించినటువంటి దడ. ఓకే. నిజంగా దడ లేదు గుండెలో. వాళ్ళకి భయం వల్ల గుండె ఎక్కువ కొట్టుకుంటుంది అనేటటువంటిది ఈసీజీ ద్వారా తెలుస్తుంది. సో ఈ హోల్టర్ పరీక్ష ఇది మానసికమా, నిజంగా గుండె జబ్బు వల్ల, శారీరక ప్రాబ్లం వల్ల వస్తుంది అనేటప్పుడు మనకు క్లియర్గా డిఫరెన్షియేట్ చేస్తుంది. సో హోల్టర్ పరీక్ష అనేది ముఖ్యమైనది. ఓకే సార్, చాలామందికి బీపీ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా బీపీ కంట్రోల్ కాదు. కొంతమంది చూపించుకుంటారు, కొంతమంది చూపించుకోరు. కొంతమందికి బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా కొంతమందికి స్వెల్లింగ్ అవుతుంది, ఎడిమా ఫార్మేషన్ జరుగుతుంది. ఇది ఏ రీజన్ వల్ల జరుగుతుంది సార్? సో మళ్ళీ బీపీ టాబ్లెట్లు కంట్రోల్, బీపీ పూర్తిగా పోవడం అంటూ ఉండదు. బీపీకి టాబ్లెట్ వేసుకుంటే అది కంట్రోల్డ్గా ఉంటుంది. అది కంట్రోల్డ్గా ఎందుకు ఉంచుకోవాలని, కంట్రోల్డ్గా లేకపోతే శారీరకమైనటువంటి అవయవాల్ని దెబ్బతీస్తుంది అంత ప్రెషరు. ఇప్పుడు డీప్ క్లీనింగ్ అని వచ్చింది, చూసారా మీరు? డీప్ క్లీనింగ్ అంటే ఇక్కడ గోడ చెడిపోయింది అనుకోండి, పురాతన గుళ్ళో ఏదో ఒకటి, అది లేకపోతే మన బైక్లు కార్లు సర్వీసింగ్ ఎలా చేస్తారు? వాటర్ని అదే ఫోర్స్ఫుల్గా కొడతారు, కొడితే క్లీన్ అయిపోతుంది. సంవత్సరాలతో పెరిగిపోయిన డస్ట్ అంతా కూడా దుమ్ము ధూళి అంతా పోతుంది. అలాగే రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువ పెట్టి కొడుతున్నాం అనుకోండి, రక్త లోపల అవయవాలు దెబ్బతింటాయి, రక్తనాళాలు దెబ్బతింటాయి.
సన్నపాటి రక్తాలు కంట్లో, మెదడులో, కిడ్నీలో ఉన్నాయి దెబ్బతింటాయి కదా. సో బీపీ తక్కువ ఉంచుకోవడం ద్వారా మన శారీరక అవయవాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము. ఒకసారి వస్తే కంటిన్యూస్గా టాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్ వేసుకుంటే తగ్గి ఉంటుంది, ఆపేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఓకే. సో ఫస్ట్ థింగ్ కంటిన్యూస్గా బీపీ టాబ్లెట్లు వేసుకోవాలి. రెండవది కాళ్ళు వాపులు వస్తున్నాయి అన్నారు. ఒక క్లాస్ ఆఫ్ మందులు, ఎస్పెషల్లీ ఆమ్లోడెపిన్ అన్నటువంటి టాబ్లెట్ ఉంది. అది కామన్గా వాడతాం బీపీకి, ఫస్ట్ లైన్ టాబ్లెట్ అని చెప్పాలి. చాలా మందిలో వాడతాం. ఎందువల్ల ఫస్ట్ చీపు, బాగా పనిచేస్తుంది, మనకి సంవత్సరాల తరబడి డేటా ఉంది. సో ఈ గవర్నమెంట్ సప్లైస్లో కూడా ఇస్తున్నారు అది బేసిక్లీ. సో ఆమ్లోడెపిన్ టాబ్లెట్ వాడే వాళ్ళలో 10 నుండి 30% మందికి కాళ్ళవాపులు వస్తాయి. ఇది డేంజరస్ కాదు. ఎందుకు? అది బీపీ తగ్గించడంలో మంచి టాబ్లెట్ అది. కొంత కాళ్ళవాపులు వస్తుంటాయి కొంతమందికి, నేను చెప్పిన 30% మంది దాకా రావచ్చు. మరీ ఇబ్బందిగా ఉంటే ఆ టాబ్లెట్ మార్చవచ్చు, లేదా అది కంటిన్యూ చేసుకుంటాం అనేది అడ్వైజబుల్. కాదు నాకు చెప్పులు పట్టట్లేదు, నడుస్తుంటే నాకు ప్రాబ్లంగా ఉంది, ఇలా అంటే సరే దాని బదులు కొంచెం కాస్ట్లీ టాబ్లెట్స్ ఉంటాయి, అది వాడితే నార్మల్ అయిపోతుంది. ఓకే సార్, ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే యంగ్స్టర్స్, యూత్ చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి సార్? సో నిజానికి పెద్దగా నంబర్స్ పెరిగిపోవడం అంటూ డ్రాస్టిక్గా జరగడం లేదు. ఓకే. కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని అంటే లాస్ట్ ఇయర్ జనవరి టైంలో సడన్గా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఒక బాగా ప్రచారం జరిగింది. దుష్ప్రచారమో నిజమో అది పక్కన బట్టి ప్రచారం అంటూ జరిగింది. సో నిజంగా చూసినట్లయితే సోషల్ మీడియాలో ఎక్కువ రిపోర్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది భయపడుతున్నారు, దానివల్ల జరుగుతుంది కాదంటలా. సో నిజంగా హార్ట్ అటాక్స్ పెరిగాయి, కొంచెం పెరిగింది. మన అంటే అది ఒక కోవిడ్ వచ్చినట్టుగాను ఒక ఎపిడమిక్ లాగా పెరగడం అంటూ లేదు, ఫస్ట్ థింగ్. రెండవది, అసలు హార్ట్ అటాక్ ఆ కొద్దిపాటి ఇంక్రీజ్ ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం వల్ల రెండో విషయం వేరే. బట్ ఆ కొద్దిపాటి ఇంక్రీజ్ ఎందుకు వచ్చింది అంటే, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఇవి పెరిగితేనే హార్ట్ అటాక్లు వస్తాయి. అవి పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయి. ఎందువల్ల? నేను చెప్పిన సేమ్ కారణాలు. తిండి మార్చము, ఎక్సర్సైజ్ చెయ్యము. ఆల్రెడీ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నది, మరి హార్ట్ అటాక్ రాకేం చేస్తుంది? ఓకే. మనం తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది. తాతకి 60 ఏళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు, తండ్రికి 40 ఏళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్, మనవడికి 20 ఏళ్ళకే వస్తుంది హార్ట్ అటాక్. ఇది ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్ జీన్స్ ఉంటే అదే అర్థం. సో వంశపారంపర్యంగా వచ్చే హార్ట్ అటాక్స్ వయసు తగ్గుతూ ఉంటుంది. షుగర్ కూడా వంశపారంపర్యంగా వస్తున్నప్పుడు జనరేషన్స్ పోతుంటే జబ్బు తీవ్రత పెరుగుతుంది, అంటే తక్కువ వయసులో వస్తుంది. బీపీ కూడా అంతే. సో తక్కువ వయసులో షుగర్ బీపీలు రావడం వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఫైనల్గా చెప్పేది, తక్కువ వయసులో షుగర్ బీపీలు ఎందుకు వస్తున్నాయి? తిని కూర్చోవడం వల్ల. ఓకే. సో ఆ తిండి మార్చండి, కూర్చోకుండా ఎక్సర్సైజ్ చేయండి. ఈ రెండు చేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉంది. ఓకే సార్, చాలామందికి ఎర్లీ మార్నింగ్ అటాక్స్ వస్తున్నాయి సార్. రీసెంట్గా చూసిన దాన్ని బట్టి చూస్తే, లేదా ప్రీవియస్ చూసినా కూడా చాలామందికి ఎర్లీ మార్నింగ్ అటాక్ వచ్చి చాలా లెస్ స్పాన్ టైంలోనే పేషెంట్ చనిపోతూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటి సార్? ఇది సీరియస్ ప్రాబ్లం అండి. నిజంగా మీరు మంచి అబ్జర్వేషన్ చేశారు. ఇప్పుడు భూమి మీద జీవం, లైఫ్ అంతా కూడా సూర్యుడితో లింక్ అయి ఉంటుంది. దాన్ని సర్కేడియన్ రిథమ్ అంటారు. అంటే ఎప్పుడైతే సూర్యుడు లేస్తారో జంతువుల దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి, పువ్వుల దగ్గర నుంచి, ఇప్పుడు పొద్దుతిరుగుడు పువ్వు ఉంది, సూర్యుడు వైపు తిరుగుతుంది అది. అంటే దానికి కూడా తెలుసు సూర్యుడు వచ్చాడు అని చెప్పేసి. ఓకే. అంతేకాదు, భూమి మీద ఉన్నటువంటి లైఫ్ అంతా కూడా ఒక రిథంలో ఉంటుంది. దాన్ని సర్కేడియన్ రిథమ్ అంటే, ఆ రిథాన్ని కంట్రోల్ చేసేవాడు సూర్యుడు. ఓకే. ఆయన ఉన్నా లేకపోయినా సూర్యుడు వస్తే లైఫ్ బ్లూమ్స్. ఓకే. సూర్యుడు రాత్రి పడుకోగానే లైఫ్ స్లీప్స్, వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ అప్ అగైన్ టుమారో. మళ్ళీ సూర్యోదయం కోసం ఇవన్నీ నిద్రపోతాయి. సూర్యుడు రంగానే లైఫ్ తెచ్చుకుంటాయి అన్ని. సో అలాగనే మానవ శరీరం ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎస్. సో మానవ శరీరం ఏం చేస్తుందంటే, సూర్యుడు లేనప్పుడు రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. శరీరం లోపల అవయవాలు కాస్త రెస్ట్ ఇస్తుంది. ఎందుకు? మానవ శరీరంలో అవయవాలు, మన నిద్రపోవచ్చు కాక, మానవ శరీర అవయవాలు అన్నీ కంటిన్యూస్గా పనిచేసేవే. పుట్టుకకి నెల రోజుల ముందు నుంచి చచ్చిపోయిన తర్వాత 1 గంట దాకా కంటిన్యూస్గా కంప్యూటర్ రన్ అవుతూనే ఉంటుంది సిస్టమ్, రెస్ట్ తీసుకోదు.
గుండె తీసుకోదు, మెదడు తీసుకోదు, లోపల అవయవాలు మనం నిద్రపోయాము, గుండె కొట్టుకోవడం ఆపదు, ఊపిరి తీసుకోవడం ఆగదు, పొట్ట ఆగదు, కిడ్నీ ఆగదు, ఏమీ ఆగవు. కంటిన్యూస్గా రన్ అవుతున్న సిస్టమ్ మధ్యలో రెస్ట్ కావాలి కాస్త. కంప్యూటర్కి స్లీప్ మోడ్ అంటాడు, కాస్త రెస్ట్ తీసుకుంటుంది. అట్లాగే నిద్రలో సిస్టమ్ అంతా కూడా కాస్త స్లో అవుతుంది. ఓకే. కొన్ని జబ్బులు రాత్రి రెస్ట్ తీసుకోవు, అవి హై బీపీ. బీపీ పగలపూట ఉన్నటువంటి 200 నిద్రలో 160కి వస్తుంది. 160 ప్రెషర్ కూడా అవయవాలను డ్యామేజ్ చేసేదే. అట్లాగే షుగర్ కూడా. సో వీటి వల్ల ఏమవుతుందంటే అది అది ఒకటి పక్కన పెడదాం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నిద్రపోయామండి, శరీరం ఏం చేస్తుందంటే దానికి తెలుసు, శరీరానికి ఉన్నటువంటి ఇన్నేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనము వయసు ఆపలేము, వయసు పెంచాలేము, వయసుతో వచ్చే జబ్బులు కూడా, అంటే శరీరానికి ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్ వల్ల అది వయసుతో జుట్టు తగ్గుతూ ఉంటుంది, వయసుతో పొట్ట పెరుగుతూ ఉంటుంది, మనుషులు లావెక్కుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమిటి, శరీరానికి ఉన్నటువంటి ఇన్నేట్ బయలాజికల్ క్లాక్ వల్ల నడుస్తూ ఉంటుంది. ఈ క్లాక్ ఏం చేస్తుంది, పొద్దున్న 4 అవుతోంది, 2 గంటలు వాడి నిద్ర లేవాలి, వాడి నిద్ర లేపాలి. ఓకే. కాబట్టి బీపీ పెరుగుతుంది. అది ఆ బయోలాజికల్ క్లాక్ ఏం చేస్తుంది, ఎర్లీ మార్నింగ్ బీపీని పెంచుతుంది. అది ఆల్మోస్ట్ 3 మొదలవుతుంది. 6కి రోజులు అత్యధిక బీపీ మీ పొద్దున 6కి ఉంటుంది. ఎందుకు, లేచి మీ పనులు మీరు చేసుకుని టక్ పరిగెత్తాలి కాబట్టి రష్ మీకు తెలియకుండానే మీ శరీరం దాన్ని ప్రిపేర్ చేస్తోంది. ఎప్పుడు అందుకనే చూడండి, మీకు కళలు ఎర్లీ మార్నింగ్ కళలు వస్తాయి, 1 గంటకి 2 కళలు రావు. అంటే ఏమిటి, నిద్ర ఆల్రెడీ లైట్ అయిపోయింది పొద్దునకి. లైట్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఆల్రెడీ ఆన్ అయిపోయింది, ఆన్ అయిపోయి మీకు కళ్ళు వస్తున్నాయి. ఓకే. ఆ కళ్ళు ఏమొస్తాయి, ఎక్కడో అమెరికాలోనో అవి రావు, మీ దైనందిన జీవితం కళ్ళే వస్తాయి. అంటే ఏమిటి, ఆల్రెడీ మీ బ్రెయిన్ ఆన్ అయిపోయి స్లీప్ మోడ్ నుంచి కొంచెం బయటకు వచ్చింది, స్లీప్ నుంచి బయటకు వస్తుంది. ఓకే. అప్పుడు బీపీ పెరుగుతుంది. సో బీపీ ద్వారా వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో, పక్షవాతము, హార్ట్ అటాక్స్, ఇవన్నీ కూడా అది బీపీ సర్జ్ అంటాడు. పొద్దున 5కి మామూలుగా నిద్రలో ఉండే 90, 100 బీపీ నార్మల్ వాడికి 140కి వెళ్తుంది. ఆల్రెడీ రాత్రి బీపీ 140 ఉందనుకోండి, అది 170కి వెళ్తుంది, 200కి వెళ్తుంది. అప్పుడు బీపీ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్, పక్షవాతం ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ వస్తుంది. హార్ట్ అటాక్స్, బీపీ ద్వారా వచ్చే హార్ట్ అటాక్స్ ఎర్లీ మార్నింగ్ వస్తుంది. ఎందుకు, అత్యధిక బీపీ పొద్దున 6కి ఉంటుంది మీకు. సో ఈ ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్, ఎర్లీ మార్నింగ్ పక్షవాతాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పక్షవాతాల్లో నిద్రలోని పక్షవాతం వస్తుంది, అంటే ఎర్లీ మార్నింగ్ పక్షవాతం వస్తుంది, వాళ్ళకి తెలియదు. చుట్టూ వాళ్ళ ఫ్యామిలీ చూసేసరికి పక్షవాతం వచ్చి ఉంటాడు, వేకప్ స్ట్రోక్ అంటాడు. అంటే వాడు నిద్ర లేచేసరికి పక్షవాతం వచ్చేసి ఉంది. అది ఎప్పుడు అర్ధరాత్రి రాదు, ఎర్లీ మార్నింగ్ వస్తుంది నిద్రలో. ఆ బీపీ రైజ్ ఎప్పుడు వస్తుందో అది వస్తుంది. దీన్ని సర్కేడియన్ రిథమ్ రిలేటెడ్, అంటే మన బయలాజికల్ క్లాక్, మన జీవన ఏమంటారంటే జీవనంతో ముడిబడి ఉన్నటువంటి ఒక క్లాక్ ఏదైతే ఉందో, శారీరక గడియారం ఏదైతే ఉందో, దాని రిలేటెడ్ జబ్బులు, దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్, ముఖ్యంగా బీపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎర్లీ మార్నింగ్ వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్, సో వీళ్ళల్లో వచ్చే హార్ట్ అటాక్స్ చూస్తే కనుక నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువ ఉంది కంపేర్ టు వెజిటేరియన్స్. దీనికి గల రీజన్స్ ఏంటి సార్? సో మనం సైన్స్ ప్రకారం పోతే ప్రూఫ్ ఉండాలి, నమ్మకాలతో సంబంధం లేదు. హార్ట్ అటాక్ ఉన్నది, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్ అనేది అది ఎక్కువ చేసిన జబ్బు. సో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఏ తిండి వల్ల ఎక్కువ ఉంటుంది, ఆ తిండి వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. తిండి వల్ల కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ ఇస్ రిలేటెడ్ టు ఫుడ్. ఏ ఫుడ్ తింటే హార్ట్ అటాక్ వస్తుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నటువంటి తిండి ఏమిటి. ఓకే. అది ఫైనల్లీ మీరు చెప్పిన దాన్ని నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ డిస్కషను, ఏ తిండి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రెడ్ మీట్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఓకే. రెడ్ మీట్ అంటే ఏంటి, మటన్, బీఫ్, పోర్క్. ఓకే. ఇది చూడటానికి ఎర్రగా ఉండేది. ఏ మాంసం అయితే చూడటానికి ఎర్రగా ఉంటుందో అది రెడ్ మీట్. మటన్ ఎర్రగా ఉంటుంది, బీఫ్, పోర్క్ ఎర్రగా ఉంటాయి. దానిలో ఫ్యాట్ కనిపిస్తూ ఉంటుంది మీకు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ రావచ్చు. సో రెడ్ మీట్ తింటే వస్తుంది. రెండో విషయం, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే కూడా అది ఎల్డిఎల్ కింద కన్వర్ట్ అయ్యి హార్ట్ అటాక్ రావచ్చు. ట్రైగ్లిసరైడ్స్ పెరిగే ఫుడ్ ఏమిటి, రైస్,
దుంపలు, స్వీట్స్, ఈ కొంతవరకు పండ్లు. అది ముఖ్యంగా 3. ఓకే. రైస్, మన పొటాటో. సౌత్ ఇండియన్ డైట్ తీసుకున్నప్పుడు రైస్, పొటాటో, ఈ 2 స్వీట్స్, షుగర్. రైస్, పొటాటో అండ్ స్వీట్స్, ఈ 3 ట్రైగ్లిసరైడ్స్ పెంచుతాయి. ఓకే. సో మరి వెజిటేరియన్స్ తింటున్నారా? రైస్ తింటున్నారా? వెజిటేరియన్స్ పొటాటో తింటున్నారా? వెజిటేరియన్ స్వీట్స్ తింటున్నారా? తింటున్నారు. మరి నాన్ వెజ్, ఇప్పుడు ఈ వెజిటేరియన్ రెడ్ మీట్ తింటారులా, ఈ 3 తింటున్నారే. నాన్ వెజిటేరియన్స్ తింటున్నారు, రెడ్ మీట్ తింటున్నారు, రైస్ కూడా తింటున్నారు. సో హార్ట్ అటాక్స్ రావడానికి మన తిండిలో అవి, సో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనేటటువంటిది మన భారతదేశంలో మన కల్చర్ ఇచ్చినటువంటి నమ్మకాలు. ఓకే. మీ నమ్మకం వల్ల హార్ట్ అటాక్లో అది ఒక బ్రాండింగ్. ఓకే. ఆ బ్రాండింగ్ తీసేసినప్పుడు మనం డైట్ పరిశీలిస్తే రెడ్ మీట్ తినకండి, రైస్ తినకండి, ఓకే, స్వీట్స్ రోజు తినకండి, యూజువల్ తినరు కాబట్టి, మనం ముఖ్యంగా రైస్ కాబట్టి. సో బిర్యానీ తినకండి, మటన్ బిర్యానీ తినకండి. ఫైనల్ ఓకే, రైస్ అండ్ రెడ్ మీట్ ఇవి తినకపోతే మీకు హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. ఓకే. కంపేర్ టు ఆడవాళ్ళతో మగవాళ్ళకే ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని. సో ఏం ప్రభావం చూపిస్తుంది సార్ మగవాళ్ళకి కంపేర్ టు ద ఆడవాళ్ళు? ఇది రిస్క్ ఫ్యాక్టర్స్లో ఒక రిస్క్ అండి. మగవాళ్ళలో హార్ట్ అటాక్ ఎక్కువ రావడం అనేది మగవాడిగా పుట్టినందుకు మనం చేసేటటువంటి మన పాపం అనుకోండి. ఓకే. దాన్ని ఇంకోలాగా చూస్తే ప్రకృతి ఏదైతే ఉందో స్త్రీని ప్రొటెక్ట్ చేసుకుంది. భూమి మీద జీవం ఉంది, అవును సార్, సృష్టిలోకి ఎక్కడా లేదు, ఇంకొక లైఫ్ ఉన్నటువంటి ప్లానెట్ ఈ రోజు దాకా కూడా మనం కనుక్కోలేదు. ఈ విశాల సమస్త బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లైఫ్ లేదు ఇప్పుడు దాకా మనకి. దాన్ని ఫెర్మీస్ కొనండ్రం, ఫెర్మీస్ పారాడాక్స్ అంట. ఫెర్మీస్ పారాడాక్స్ అంటే ఏమిటి? ఇన్ని కోట్ల ప్లానెట్స్ ఉండే మ్యాథమెటికల్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా లైఫ్ లేదు, భూమి మీద మాత్రమే ఉంది. ఓకే. భూమి మీద ఎందుకు ఉందే పక్కన పెడదాం. భూమి మీద లైఫ్ అంటూ ఒకటి ఉంది. ఎట్టి ప్రకృతి అంటే బేసిక్ జీవం ఉంది. ఎండాకాలం అంతా ఎండిపోతుంది, వర్షాలు పడంగానే సడన్గా చూస్తే ఎక్కడ పడితే అక్కడ పచ్చగా కనిపిస్తుంది అంత. సో లైఫ్ సడన్గా బ్లూమ్ అవుతుంది. అక్కడ మనం మొక్క పడుతుందని కూడా మనకు తెలియదు. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దట్. మనం అనుకోకపోయినా లైఫ్ దాన్ని ప్రమోట్ చేసుకుంటుంది. అది జీవం అసలు మగ ఆడగా విడిపోవటానికి కూడా కారణం అదే కదా. ఇప్పుడు మొక్కలు కానివ్వండి, అంతకంటే తక్కువగా మగ ఆడ కాదు, తర్వాత మొక్కల్లో దానిలో ఉంటుంది అనుకోండి. బట్ బేసిక్లీ మగ ఆడగా విడిపోవటానికి కారణమే తను ప్రమోట్ చేసుకోవాలి. లైఫ్ గ్రోస్ బై ఇట్స్ ఓన్. సో ఆ లైఫ్కి బర్త్ ఇచ్చేది ఫిమేల్, దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకుంది. ఫిమేల్ హార్మోన్స్ వల్ల హార్ట్ అటాక్స్ రావు. ఓకే. ఎప్పుడు కూడా అది కూడా చాలా స్పెసిఫిక్గా తెలివిగా ఉంది. అది ఏ వయస్సులో అయితే వాళ్ళకి ఫిమేల్ హార్మోన్స్ ఉంటాయో 14 ఏళ్ల నుంచి 50 ఏళ్ల దాకా, అప్పుడు ఆ హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు హార్ట్ అటాక్స్ రావాలి. అవి తగ్గిపోయిన వెంటనే మళ్ళీ వస్తాయి. ఓకే. సో ప్రకృతి ఏం చేసిందంటే తన ప్రకృతి కౌంటర్ పార్ట్ అయినటువంటి ఫీమేల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మగవాడిని వదిలేసింది. ఓకే. సో దానికి మగవాడు అవసరం లే, మగవాడు అవసరం కొంత టైం లైఫ్ ప్రమోట్ చేసే వరకే. ఓకే. ఆ తర్వాత వాడికి ఎప్పుడైతే బట్టలు రావడం మొదలైందో ప్రకృతికి అక్కర్లేదు, వాడికి హార్ట్ అటాక్ వచ్చి వాడు తీసేస్తుంది పక్కకి. ఓకే. సో లేడీకి ప్రొటెక్షన్ ఉంది, మనకు ప్రొటెక్షన్ లేదు. వీళ్ళకి ఎక్కువ రిస్క్ కాదు, వాళ్ళు ప్రొటెక్టెడ్. ఓకే సార్, ఇప్పుడు చూస్తే చాలా మందికి వచ్చే హార్ట్ పెయిన్స్లలో 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకటి హార్ట్ ఫెయిలియరు, హార్ట్ అటాక్. ఈ ఇద్దరి మీద డిఫరెన్స్ ఏంటి సార్? పేషెంట్ ఎప్పుడు అలర్ట్ అయిపోవాలి అంటే బహుశా 2 సిచ్యువేషన్లోనూ పేషెంట్ అలర్ట్ అవ్వాల్సిందే, కానీ ఏది హై రిస్క్ అని తెలుసుకోవాలి సార్ పేషెంట్? హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఓకే. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పనిచేయడం ఆపేసింది, హార్ట్ బలహీన పడిపోయింది. ఓకే. సో హార్ట్ అటాక్ ఫస్ట్ వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ తర్వాత వస్తుంది. ఓకే. సో హార్ట్ అటాక్ మనం ప్రివెంట్ చేసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో వీళ్ళు ఏం సూచన తీసుకుంటే మనకు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్ పేషెంట్కి? అదే హార్ట్ అటాక్ వస్తే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఛాతీ మధ్య భాగంకి ఎవరో నొప్పి రావడం, నొప్పి వచ్చినప్పుడు చెమటలు పట్టేయడం వాళ్ళకి, ఇట్లాంటివి జరుగుతాయి. అప్పుడు వాళ్ళు హార్ట్ అటాక్ అని తెలుసుకోవాలి. కనీసం 3 గంటల లోపల కనుక హాస్పిటల్కి చేరినట్లయితే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ అంటే ఉన్నది పని చేయకపోవడం కదా, ఎప్పుడు వస్తుంది? హార్ట్ అటాక్ వల్ల వస్తుంది. ఓకే సార్, చాలా మందికి ఈ హార్ట్ ఫెయిల్యూర్స్ వల్ల చాలామంది ఈసీజీ,
తర్వాత అంటే పెయిన్ ఉండడం వల్ల ఈసీజీ, తర్వాత 2D ఎకో, టీఎంటీ చేస్తారు. సార్ పేషెంట్‌కి టీఎంటీ ఎప్పుడు అవసరం పడుతుంది? టీఎంటీ యొక్క రోల్ ఎలా ఉంటుంది? చాలామంది ఏజ్ పేషెంట్‌కి మనం టీఎంటీ పర్ఫార్మ్ చేయరు సార్ కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు బహుశా వాళ్ళ ఏజ్ సహకరించకపోవచ్చు. లేదా వాళ్ళ వేరే రిస్క్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉండొచ్చు సార్. సో, వాళ్ళకి ఎట్లా టీఎంటీ చేస్తాం? సో, ఇప్పుడు గుండె గనక మనం తీసుకున్నట్లయితే గుండె సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి. సో, ఆ బ్లాక్ ఎక్కువైందనుకోండి రక్త ప్రసరణ గుండెకి తగ్గిపోతుంది. గుండెకి తగ్గిపోయి ఆ గుండెలో ఒక భాగం పనిచేయకపోవటం ఏదో జరుగుతుంది. అది మనకి ఈసీజీ ద్వారా తెలుస్తుంది. అంటే ఈ గుండెలో బ్లాక్ ఉందా లేదా అనేది ఈసీజీ ద్వారా తెలుస్తుంది. కొంతవరకు గుండె పంపింగ్ ఎంతుంది మనం చూడొచ్చు. అది అల్ట్రాసౌండ్ స్కానింగ్. పొట్టకి అల్ట్రాసౌండ్ చేస్తాం చూసారా? అవును. పొట్టకి అల్ట్రాసౌండ్ చేసి చూసినట్టుగానే గుండెకి కూడా అల్ట్రాసౌండ్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్ పేరు ఈకో అంటాం. ఓకే. సేమ్ అల్ట్రాసౌండే. అల్ట్రాసౌండ్ గుండె ఎలా ఉందో తెలుస్తుంది మనకి. అంటే రక్తనాళం వల్ల ఎఫెక్ట్ అయిందా అని గుండెని మనం చూస్తున్నాం తప్ప రక్తనాళం కనిపించదు మనకి. ఓకే. గుండె ఎలా ఉంది అని మనకు తెలుస్తుంది. సో, తీవ్రమైన బ్లాక్ ఉందనుకోండి గుండె ఆల్రెడీ పనిచేయడం తగ్గిపోతుంది దానికి. ఓకే. అంటే 70% కంటే బ్లాక్ ఎక్కువ ఉంటే గుండె సరిగ్గా పనిచేయకపోవటము, గుండె వీక్‌నెస్‌గా ఉండడం అవి తెలుస్తాయి. ఓకే. ఈకో ద్వారా తెలిసిపోతుంది. అప్పుడు ఈకో చేసి బాబు గుండె బలహీనంగా ఉంది. సో, మీకు గుండె బ్లాక్ ఉండే అవకాశం ఉన్నది అని చెప్తాం. ఓకే. ఇప్పుడు తీవ్రమైన బ్లాక్ లేదు. 70% బ్లాక్ కాదు. 50% బ్లాక్ ఉంది. రక్త ప్రసారం నడుస్తోంది. సో, గుండె వీక్ కాలేదు. కానీ రక్త ప్రసారం పెంచాం. ఇప్పుడేంటి మన మైల్డ్ బ్లాక్ ఉందా? ఓకే. 70% 90% బ్లాక్ లేదు. మైల్డ్ బ్లాక్ ఉందని ఎలా తెలుస్తుందో మనకి? రక్త ప్రసారం పెంచామనుకోండి. అప్పుడు పెంచినా కూడా ఈ బ్లాక్ వల్ల గుండెకి సరిగ్గా అందట్ల రక్త ప్రసారం. అది ఎలా తెలుస్తుందంటే గుండె ఎక్సర్సైజ్ చేస్తే తెలుస్తుంది. ఓకే. సో, ఎక్సర్సైజ్ చేస్తూ ఈసీజీ తీస్తే మనకి ఎక్సర్సైజ్ చేస్తే గుండె ఎక్కువ పని చేయాలి కాబట్టి మైల్డ్ బ్లాక్స్ బయటపడతాయి. ఓకే. సో, బ్లాక్ ఉందా లేదా అని చెప్పడానికి సీరియస్ బ్లాక్ కాకుండా సీరియస్ బ్లాక్ ఉంటే ఈసీజీ ఈక్వల్‌గా తెలుస్తాయి. సీరియస్ బ్లాక్ కాదు, మైల్డ్ బ్లాక్ ఉన్నది కానీ బ్లాక్ ఉంది అని మనకి టీఎంటీ ద్వారా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కొంతమంది చేయలేకపోతున్నారు. ఇప్పుడు ట్రెడ్‌మిల్ మీద నడవాలి. నడవడానికి నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. లేకపోతే నేను మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నా. లేకపోతే ఫ్రాక్చర్ అయింది. రకరకాల నడవలేడు. పెద్ద వయసు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి అడిషనల్ పరీక్షలు రకరకాల అదర్ పరీక్షలు ఉంటాయి. బట్ టీఎంటీ ఎంత ముఖ్యమంటే తీవ్రమైనటువంటి బ్లాక్ లేదు కానీ బ్లాక్ ఉన్నది అని చెప్పేటటువంటి పరీక్ష టీఎంటీ పరీక్ష. ఓకే సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, చాలామందికి హార్ట్ ఫంక్షన్ చేయట్లేదను, పంపింగ్ సరిగ్గా ఉండకపోవడం డిస్ఫంక్షన్ ఉందని చెప్పేసి యాంజియోగ్రామ్ చేస్తారు సార్. సో, పేషెంట్కి ఏ ప్రాస్పెక్టివ్లో మనం యాంజియోగ్రామ్ పర్ఫామ్ చేస్తాం సార్? అదే ఇప్పుడు బ్లాక్ ఉంది లేదే అని చెప్పే పరీక్ష యాంజియోగ్రామ్ అండి. అవును. సో, నేను చెప్పినట్టుగా గుండె బలహీనతకి కారణము బ్లాక్స్ కావచ్చు. ఓకే. ఆ బ్లాక్ తీస్తే గుండె పంపింగ్ మళ్ళీ పెరుగుతుంది. అవును. ఎందుకు బ్లాక్ వల్ల వస్తుంది కాబట్టి బ్లాక్ రివర్స్ చేస్తే పంపింగ్ పెరుగుతుంది. బ్లాక్ ఉందా లేదా అని చెప్పేటటువంటి పరీక్ష ఫైనల్ పరీక్ష యాంజియోగ్రామ్ పరీక్ష. ఓకే. సో, యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా కనుక మనకి బ్లాక్స్ ఉన్నట్టు లేదో తెలుస్తుంది. ఒకవేళ ఆ బ్లాక్స్ ఉంటే దాన్ని స్టెంట్ ద్వారా రివర్స్ చేసుకుంటే గుండె పంపింగ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే సార్. ఇది ఎంత టైం, కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్లో లేదా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్ని బ్లాక్స్ అవుతాయి సార్. ఎంత టైం వరకు మన పేషెంట్ని హాస్పిటల్ తీసుకురాగలిగితే స్టెంట్ వేయగలుగుతాం? కొంతమందికి ఇమీడియట్లీ మళ్ళీ కూడా రావచ్చు, అటాక్స్ మళ్ళీ రావచ్చు. సో, ఈ స్టెంట్ రోల్ ఎట్లా ప్లే చేస్తుంది సార్ పేషెంట్స్కి? ఇప్పుడు గుండె రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయిపోయింది అనుకోండి, గుండెకి రక్త ప్రసారం అందట్లా, గుండె డ్యామేజ్ అయిపోవటం మొదలవుతుంది. ఓకే. కానీ ఒక గోల్డెన్ అవర్ అంటారు. అంటే రక్తనాళం పూర్తిగా మూసుకుని పోయిన తర్వాత 3 గంటల లోపలగా మనం ట్రీట్మెంట్ ఆ రక్తనాళం మూసుకుని పోయిందని ఓపెన్ చేయగలిగితే గుండెకి పెద్ద డ్యామేజ్ జరగకుండా మనం బయటపడగలం. ఓకే. ఆ 3 గంటలు అనేది గోల్డెన్ అవర్. ఓకే. సో, చేతిలో నొప్పి మొదలైన తర్వాత ఇమీడియట్‌గా 3 గంటల లోపల గనక మీకు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ గుండెకి పెద్ద డ్యామేజ్ కాకుండా మీరు బయటపడగలరు. 3 గంటల తర్వాత ఎంత లేట్ అయ్యే కొద్దికి అంత డ్యామేజ్ జరిగిపోతుంది. అంత పూర్తిగా మీరు గుండె నార్మల్ చెయ్యలేకపోతారు. ఓకే. సో, గుండె రక్తం బ్లాక్ ఓపెన్ చేసే ప్రక్రియ ఒకటి ఇంజెక్షన్ ఇవ్వడం, ఆ రక్తం గడ్డ కరగడానికి. రెండోది స్టెంట్ వేయడం. ఓకే. ఆ ఇంజెక్షన్ ఇస్తే కరిందో లేదో మనకు తెలియదు. ఓకే. స్టెంట్ వేస్తే మనం యాంజియోగ్రామ్ చేస్తాం కాబట్టి క్లియర్‌గా మనకి నార్మల్‌గా మనం చేసేయగలుగుతాం. ఓకే. సార్, స్టెంట్ ఒక్కసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ కూడా పర్ఫామ్ చేస్తారా పేషెంట్స్కి నెక్స్ట్ అటాక్స్ వచ్చినప్పుడు కూడా?
బ్లాక్స్ వస్తే స్టెంట్స్ వేయడం అండి. బ్లాక్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంటే మళ్ళీ మళ్ళీ స్టెంట్స్‌లు వేయొచ్చు. బట్ ఓకే. మళ్ళీ మళ్ళీ వేయకుండా మనం అంటే అంటే ఏమిటి, మందులేసుకోవట్లేదో, షుగర్ కంట్రోల్ లేదు. బ్లాక్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఓకే. బ్లాక్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయని చూడ స్టెంట్ ఏసుకోవడం అనేది వేయొచ్చు. తప్పకుండా ఓకే. వేయొచ్చు. బట్ మళ్ళీ మళ్ళీ వెయ్యకుండా మనం ఆపగలగాలి దాన్ని. బట్ బ్లాక్ ఉంటే స్టెంట్ వేయొచ్చు. ఓకే. సార్ బైపాస్ సర్జరీ ఇది ఏ టైంలో పర్ఫార్మ్ చేస్తాం సార్ పేషెంట్‌కి? సో, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, మనం ముఖ్యంగా ఈ స్టెంట్‌కి, బైపాస్‌కి మనం క్లియర్‌గా చూసినప్పుడు చాలా వరకు మన స్టెంట్‌లతో మనం ఆహ్, బ్లాక్స్‌ని క్లియర్ చేసేయొచ్చు. ఓకే. కానీ ఇది ప్రతి స్టెంట్‌కి బిల్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో, మోస్ట్‌లీ ఇది ఎకనామిక్ ఇష్యూ. కొన్ని సార్లు డెఫినిట్‌గా బైపాస్ చేయాలి. ఎవరిలో హార్ట్ అటాక్ వచ్చింది, షుగర్ వ్యాధి ఉన్నది. వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బ్లాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టెంట్‌లు బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఈ హార్ట్ అటాక్ వల్ల గుండె లోపలి వాల్వ్స్ అంటారు. అవును. ఆ గుండెలో అంటే రక్తనాళాలు కాదు, కవాటములు అంటారు. 4 కవాటాలు ఉంటాయి గుండెలో. అవి దెబ్బతిన్నాయి అనుకోండి, వాటిని మార్చాల్సిన అవసరం రావచ్చు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, గుండెలో కవాటాలు దెబ్బతిన్న వాళ్ళకి, వీళ్ళకి డెఫినిట్‌గా ముందే బైపాస్ చేసుకోవచ్చు. బైపాస్ కొంచెం చీపర్ స్టెంట్‌ల కంటే. ఓకే. కొంచెం ఎకనామిక్ ప్రాబ్లమ్ ఉంటే మనం బైపాస్ చేసుకోవచ్చు. ఈ 3 ప్రధాన కారణాలు. ఓకే. సార్ ఈ మధ్య ఏఐ వచ్చేసింది సార్. అంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏఐ వరల్డ్ కదా! సో, మనకు ఇప్పుడు మన కార్డియాలజిస్ట్‌లో ఏమన్నా అడ్వాన్సెస్ వచ్చాయి సార్. ఈ టెక్నాలజీ వల్ల మనం ఏమన్నా అడ్వాన్స్ చేయగలుగుతున్నామా పేషెంట్స్‌కి? ఇంకా పెనిట్రేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెనిట్రేషను కార్డియాలజీలో ఇంకా పూర్తిగా జరగలేదండి. ఓకే సార్. ఎందుకంటే చాలా వరకు మనిషి యొక్క తెలివి ఇప్పుడు కాంప్లికేషన్‌లు, ఇప్పుడు మన యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ కానీ, బైపాస్ కానివ్వండి, చాలా వరకు ఇది చాలా కాంప్లికేషన్‌లు రాగలిగినటువంటి వేరియబుల్స్ ప్రతి క్షణం మారిపోయేటటువంటి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. దానికి ప్రిపేర్డ్‌గా ఉండే అంత తెలివి ఉన్నది హ్యూమన్ మైండ్ మాత్రమే. ఓకే. కానీ డెఫినిట్‌గా వస్తుంది, అనుమానం లేదు. రోబోటిక్ ప్రొసీజర్స్ వచ్చే టైం ఉంది. నా అంచనా ప్రకారం కనీసం ఇంకొక 25 ఏళ్ల తర్వాత వస్తుందేమో అది. అప్పుడు దాకా గుండె వరకు కొన్ని పెద్ద కాంప్లికేషన్‌లు రానటువంటి ఆపరేషన్‌లు ఉంటాయి కొన్ని. ఆ బ్రాంచెస్ ఏవో చెప్తే ఆ డాక్టర్‌లకి హర్ట్ కావచ్చు. సో, ఇమ్మీడియేట్‌గా అంత వాలటైల్ సిట్యుయేషన్స్ లేని ప్రతి క్షణం మారిపోయేటటువంటి సిట్యుయేషన్స్ గుండెకుంటాయి. ఓకే. ఏ క్షణమైనా నార్మల్ గుండె అబ్నార్మల్ కావచ్చు. అవును. అంత కాకుండా కొన్ని స్మూత్‌గా అయ్యే ప్రొసీజర్స్ కొన్ని బ్రాంచెస్‌లో ఉంటాయి. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సర్జరీస్ అవి వస్తాయి. అవును. గుండెకి మాత్రము కొంచెం టైం పడుతుందని నా అంచనా. ఓకే. సార్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్స్ ఇవి చాలా పెద్ద అంటే వినడానికే చాలా భయమేస్తుంది సార్. కానీ ఈ సక్సెస్ రేట్ గాని, లేకుంటే దీని సర్వైవల్ గాని ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి సార్? హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్. మొదటగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్‌కి, లివర్ ప్రాబ్లమ్‌కి ఏంటంటే ఇంకోళ్ళు ఇవ్వచ్చు మనకి. మన ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు ఇవ్వచ్చు, అవును. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైనా ఇవ్వచ్చు. హార్ట్‌కి అలా కాదు. ఎందుకంటే ఒక కిడ్నీ ఇస్తే వాడికి ప్రాబ్లమ్ లేదు. సగం లివర్ ఇస్తే ఇంకోళ్ళకి ప్రాబ్లమ్ లేదు. ఉన్న హార్ట్ పీకైతే వాడు చచ్చిపోతాడు. అవును. సో, అది ఇంకొక చనిపోయిన వ్యక్తి నుంచి హార్ట్ తీసి మనకి పెట్టాలి. ఓకే. యాక్సిడెంట్స్‌లో చనిపోయినటువంటి వ్యక్తుల గుండె తీసి వీళ్ళకి పెట్టాలి. పెట్టాలి. సో, ఫస్ట్ అది దొరకడం కష్టము. అవును. రెండవది కాస్ట్లీ. మూడవది పెట్టిన తర్వాత మందులు ఎక్కువ కాలం వాడుకుంటూ ఉండాలి. బట్ ఇట్ ఈస్ లైఫ్ సేవింగ్. అంటే ఇంక ఏ ప్రొసీజర్‌లు పని చేయవు. గుండె బాగా బలహీన పడిపోయింది అన్నప్పుడు గుండె ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మన హైదరాబాద్‌లోనే ఆ సర్జరీలు చాలా జరిగాయి. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో, ఫస్ట్ కాస్ట్లీ, 2 డోనర్ దొరకడం కష్టం. ఓకే. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత వాళ్ళవి కొంతకాలం మరి పర్ఫెక్ట్ నార్మల్ లైఫ్ అయితే ఉండదు. కొంతకాలం వాళ్ళు నార్మల్ లైఫ్ బతకాలి. ఓకే. సార్ నార్మల్‌గా కొలెస్ట్రాల్ ఈ మధ్య చాలా మందికి వింటున్నాం. అసలు ఈ కొలెస్ట్రాల్ అంటే తింటున్నాం అని కూడా లేదు. మనం తినకపోయినా కూడా కొలెస్ట్రాల్ వస్తుంది. మీరన్నట్టు ఒబెసిటీ ఉండకపోవచ్చు. పర్సన్ లీన్‌గా ఉండొచ్చు. లీన్‌గా ఉన్న వాళ్ళకి కూడా చాలా ట్రైగ్లిజరైడ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళ దాన్ని కొట్టి పడేస్తున్నారు. ఎట్లా అంటే నేను ఎక్కువ ఏం తినను బయట. నేను నార్మల్‌గానే ఉంటా. నేను ఓవర్ వెయిట్ లేను. బట్ స్టిల్ నాకు కొలెస్ట్రాల్ రావడం ఏందని చాలామంది లైట్ లోకి తీసుకుంటున్నారు సార్. సో, వీళ్ళకి మనం ఇచ్చే సమాచారం ఏంటి సార్? కొలెస్ట్రాల్ ఎవరికి ఎక్కువ ఉంటుందని చెప్పడం కష్టము. ఓకే. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్‌లైన్స్ ప్రకారం 18 ఏళ్ళు వయస్సు దాటినటువంటి ప్రతి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ బ్లడ్ కొలెస్ట్రాల్ ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఓకే. సో, ఎక్కువ తక్కువ అనేది మీకు చెప్పడం కష్టం. అది పరీక్ష చేస్తే తప్ప తెలియదు. కొలెస్ట్రాల్ పొటెన్షియల్లీ హార్ట్ అటాక్ కారణం కావచ్చు. కాబట్టి
18 ఏళ్ళు దాటినటువంటి, అది ఇండియన్ లిపిడాలజీ గైడ్లైన్స్ ప్రకారం అదే చెప్తున్నారు. 18 ఏళ్ళు దాటినటువంటి భారతీయులు అందరూ కూడా, మగ ఆడ అందరూ కూడా వాళ్ళ కొలెస్ట్రాల్స్ కనీసం సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరం ఒక్కసారి పరీక్ష చేసుకోవడం అనేది అవసరం. ఓకే. సార్ చాలామంది కొంత పీరియడ్ వరకు దీన్ని మందులు వాడతారు సార్. తర్వాత కొంచెం నార్మల్ అయిన తర్వాత కొంతమంది డిస్కంటిన్యూ చేసేస్తున్నారు. సో వీళ్ళు అలా డిస్కంటిన్యూ చేయడం వల్ల కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయా? సో కొలెస్ట్రాల్ పెరగడం అనేది మెటబాలిక్ డిఫెక్ట్ అండి. మనం శరీరం యొక్క ఇంజిన్ కెపాసిటీ అనుకోండి, అది మనం అరిగించుకునే కెపాసిటీకి రిఫ్లెక్షన్ అధిక కొలెస్ట్రాల్. తిండి పూర్తిగా అరిగించేసింది అనుకోండి, కొలెస్ట్రాల్ పెరగదు. అది అంత అరిగించుకోలేకపోతుంది కాబట్టి అది కొలెస్ట్రాల్గా మిగిలిపోతుంది బ్లడ్లో. సో ఇది మెటబాలిక్ డిఫెక్ట్ కాబట్టి మీరు కంటిన్యూస్గా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఈ మందులు మొదలుపెట్టి అప్పుడు మీరు బరువు తగ్గించుకోండి, మీ డైట్ మార్చుకోండి, మీ బరువు తగ్గండి. తగ్గిపోతే అప్పుడు టాబ్లెట్లు మార్చడమో తగ్గించడమో తర్వాత చేసుకోవచ్చు తప్ప ముందు టాబ్లెట్లు వేసుకోవడం అవసరం. బరువు తగ్గనంత వరకు కొలెస్ట్రాల్ టాబ్లెట్లు ఉంటాయి. మీరు బరువు తగ్గించుకోండి, కొలెస్ట్రాల్ టాబ్లెట్లు తగ్గుతాయి. ఓకే సార్, ఓవరాల్గా మీరు నార్మల్ జనాలకు చెప్పే ఒక్క విలువైన సలహా ఏముంటుంది సార్? ఎనీ ఇండివిజువల్ మీ రెస్పెక్టివ్ ఆఫ్ ద యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్, మీ పేషెంట్స్కి హార్ట్ అటాక్ కానీ లేకుంటే ఈ రిస్క్న పడకూడదు అంటే మనం పాటించాల్సిన నియమాలు కొన్ని బేసిక్. ఒక్కటే ఒక మాట అండి, డిసిప్లిన్. ఓకే. డిసిప్లిన్ అంటే ఏమిటి? మనకు నచ్చకపోయినా మనం అనుకున్న పని, మనకు నచ్చిన పనిని ప్రతి నిత్యము చేయడమే డిసిప్లిన్. ఓకే. ఇష్టం వచ్చినట్టు మనం చేయడం అనేది డిసిప్లిన్ కాదు. సో డిసిప్లిన్ అంటే ఏమిటి? తిండిలో డిసిప్లిన్, వ్యాయామంలో డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మీకు ఉంటే మీరు ఆరోగ్యంగా, ఈ ప్రకృతి ఎంతకాలం బతికిస్తే అంతకాలం బతుకుతారు. ఆ రోజు ఎలాగో పోవడం డెఫినెట్, అనుమానం లేదు. ఓకే. పోయే రోజు దాకా మన పనులు మనం చేసుకుంటూ హెల్తీగా ఉండడమే టార్గెట్. ఓకే. దానికి డిసిప్లిన్ తప్ప ఇంకో మార్గం లేదు. తిండిలో డిసిప్లిన్, వ్యాయామంలో డిసిప్లిన్ పెట్టుకోండి. చనిపోయే రోజు దాకా హెల్తీగా ఉండండి. ప్రకృతి ఎలా చంపుతుందో దాని పని అది చేసుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.